అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో అలాగే ఈజీగా త్వరగా అయిపోయేటువంటి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అలాగే ఇంట్లో చేసుకున్నప్పుడు చపాతీలు మిగిలిపోయిన ఆ చపాతీలతో కూడా ఈ స్నాక్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటి రెండింటిని ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. దీన్ని మనం మరీ లూజ్గా కలపకుండా కొంచెం టైట్గా ఉండేలాగా చూసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండి కలిపేసి దీన్ని ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్ తీసుకొని 2 బంగాళదుంపల్ని మెత్తగా ఉడకబెట్టేసుకొని ఇలా చేత్తో మెత్తగా మెదిపేసుకోండి. లేదంటే స్మాషర్తో అయినా పర్వాలేదు. ఆలుగడ్డలు ముక్కలుగా లేకుండా ఇలా మెత్తగా మెదిపేసుకోండి. ఇందులో ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం క్యారెట్ తురుము, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, దాంతోపాటుగా ఒక స్పూను జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. దీంతో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసి వీటన్నిటిని మరొకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకుంటే మనకు లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని కొంచెం థిక్గా మనం ఒక బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో చక్కగా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. దీన్ని మరీ పల్చగా చేసేయకండి, కొంచెం థిక్గా ఉండేలాగానే కలిపేసుకోండి. చూసారా, ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకోండి. చపాతీ అనేది మీడియం సైజుగా ఉండాలండి, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు. ఇప్పుడు మనం చేసుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకుందాము. ఈ చపాతీ అనేది చాలా పల్చగా రావాలండి. సన్నగా అంటే ఇంకెంత మీకు వీలైతే అంత పల్చగా చపాతీని రుద్దండి. మనము చపాతీ అనేది ఎంత పల్చగా చేసుకుంటే మనకి ఇవి అంత క్రిస్పీగా వస్తాయి. కాబట్టి వీలైనంత పల్చగా చేసుకొని ఇప్పుడు మనము ఈ చపాతీని ఆయిల్ ఏమి వేసుకోవద్దండి. ఒట్టి ప్యాన్ పైనే అటు ఒక 2 నిమిషాలు ఇటు ఒక 2 నిమిషాలు ఇలా పచ్చి లేకుండా ఉండేలాగా ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. మనం చేసుకున్న చపాతీలన్నిటినీ కూడా ఇలాగే చపాతీ ప్యాన్ పైన పెట్టుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీలన్నిటినీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోండి. చపాతీలన్నీ ఒకటే సైజు ఉండేలా చూసుకోండి. అప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ కూడా ఈవెన్గా వస్తాయి. కాబట్టి ఒకటే సైజులో చేసుకొని ఇప్పుడు చపాతీలన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చపాతీని 4 ముక్కలుగా కట్ చేయండి. మీకు అన్నీ ఒకేసారి కుదరకపోతే 2గా పెట్టుకొని అయినా పర్వాలేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని 4 ముక్కలుగా చేసుకోండి. మనం కట్ చేసుకున్న చపాతీలన్నిటినీ కూడా విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటితో ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా చపాతీ ముక్కలన్నీ నేను విడివిడిగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పీస్ తీసుకోండి. దీంట్లో మనం ఇందాక మైదా పిండి లిక్విడ్ లాగా కలిపి పెట్టుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీకి అటు సైడ్ ఇటు సైడ్ ఎడ్జెస్కి మంచిగా అప్లై చేసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కోన్ షేప్లోకి మార్చుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పేసేయండి. అడుగున అనేది హోల్ ఉండొద్దండి, ఖాళీగా ఉండకుండా మంచిగా కవర్ అయ్యేలాగా కోన్ షేపు రానివ్వండి. ఇప్పుడు లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని పెట్టేసేయండి. ఈ స్టఫింగ్ అనేది కింద నుంచి రాకుండా చూసుకోండి, మంచిగా కవర్ చేసుకోండి. చూడండి, ఇలా చేసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న లిక్విడ్లో ఒకసారి అట్లా డిప్ చేయండి. ఇలా చేయడం ద్వారా లోపల ఉన్న స్టఫింగ్ మనం ఆయిల్లో వేసినప్పుడు బయటకు రాకుండా ఉంటుందండి. కాబట్టి మనం కోన్ చేసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా చేసుకొని మంచిగా ఇట్లా ఈ లిక్విడ్లో ముంచేసారంటే మనం చేసుకున్న లోపల స్టఫింగ్ అంతా బయటకు రాకుండా ఉంటుంది. మరొకటి చేసి చూపిస్తున్నా చూడండి. మనం కట్ చేసుకున్న చపాతీ పీసు ఒకటి తీసుకొని ఎడ్జెస్కి మైదా పిండి లిక్విడ్ ఇలా రాసేయండి. రాసిన తర్వాత దీన్ని కోన్ షేప్లోకి
టర్న్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఒకటే జాగ్రత్త ఏంటంటే కింద గ్యాప్ రాకుండా చూసుకోండి. అలా గ్యాప్ వస్తే మనకి లోపల స్టఫింగ్ అంతా ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పూర్తిగా కవర్ అయ్యే వరకు టర్న్ చేసుకోండి. అంతే అండి. నేను కోన్లన్నీ ఇలా ప్రిపేర్ చేసేసాను. ఆలు స్టఫింగ్ కోన్ను. ఇప్పుడు దీన్ని మనము షాలో ఫ్రై లాగా చేసుకుందాము. మీకు బాగా ఇష్టం అనిపిస్తే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మనం చేసుకున్న కోన్లన్నీ పెట్టుకొని ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనము చపాతీ అనేది పల్చగా చేసుకుంటే ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే అయిపోతాయి. కాబట్టి మనం చేసుకున్నప్పుడు చపాతీ కొంచెం సన్నగా చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. మనము ఇంట్లో ఈవినింగ్ టిఫిన్స్కి కానీ ఎప్పుడైనా చపాతీలు చేసుకున్నప్పుడు మిగిలిపోతే వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా స్నాక్ రెసిపీ కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా టమాటా కెచప్ ఇచ్చారంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా ఈవినింగ్ ఇలాంటి స్నాక్ ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి ఈ స్నాక్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.